వదలండి, మీకే చెప్పేది వదలండి. ఎందుకండి మళ్ళీ ఈ హాస్పిటల్కి తీసుకొచ్చారు? వీళ్ళంతా మోసగాళ్ళు. లేదు సుమిత్ర, నువ్వు పొరపాటు పడుతున్నావు. ఈ డాక్టర్ నువ్వు అనుకున్నట్టు కాదు, చాలా మంచివారు. నా మాట విను. నీకు తెలుసు కదా, మన బిడ్డ పొరిట్లో చనిపోయిందని తెలిసి మనం బాధపడుతున్నామని మన ఫీజు కూడా మాఫీ చేశారు. మన బిడ్డ చనిపోలేదు. ఆ డాక్టర్ డబ్బుకి ఆశపడి వేరే వాళ్ళకి అమ్ముకున్నాడు. ఇలాంటి హాస్పిటల్కి నేను రాను. లేదు సుమిత్ర, నా మాట విను. కనీసం నా కోసమేనారా? నీరసంగా ఉన్నావు, జనరల్ చెకప్ చేయించుకొని వెళ్దాం. నా మాట విను సుమిత్ర, రా. ఇలా కూర్చో, నేను ఇప్పుడే వస్తాను. పేషెంట్ నేమ్ సుమిత్ర, అపాయింట్మెంట్ ఉంది, డాక్టర్ని కలవాలి. మీరు కూర్చోండి సార్, నేను పిలుస్తాను. సరే అండి. గుడ్ మార్నింగ్ డాక్టర్. గుడ్ మార్నింగ్. చెప్పండి వాసుదేవ్, ఏంటి ఇలా వచ్చారు? మొన్న మా ఇంట్లో ఒక లెటర్ అంటించారు. ఆ లెటర్లో ఏంటి మీరనేది? అవును సార్, సుమిత్రకు వచ్చినట్టే నాకు లెటర్ వచ్చింది. ఆ బిడ్డ నా బిడ్డ కాదు, సుమిత్ర బిడ్డ అని రాసుంది. అడగలేక అడుగుతున్నాను, ఆ బిడ్డ నిజంగా మా బిడ్డేనా డాక్టర్? అతిగా ఆలోచించి మనసు పాడు చేసుకోకండి వాసుదేవ్. ఆ బిడ్డ మీ బిడ్డే. ఈ హాస్పిటల్లో అలాంటి తప్పులు పొరపాట్లు జరగవు. నన్ను నమ్మండి. మరి నాకు వచ్చిన లెటర్ సంగతి ఏం డాక్టర్? అలాంటి లెటర్లు ఏవి నమ్మకండి. ఇది ఎవరో గిట్టని వాళ్ళు చేసిన పని అయి ఉంటుంది. ఏంటి, మీకు కూడా లెటర్ వచ్చిందా? చూసారా అండి, నేను చెప్తే నమ్మలేదు కదా. వాళ్ళకు కూడా లెటర్ వచ్చిందంట. ఏది, ఆ లెటర్ చూపించండి. ఇప్పటికైనా నన్ను నమ్మండి, నేను చెప్పేది నిజం. ఈ డాక్టరే మన బిడ్డను మార్చేశారు. నా బిడ్డ నాకు ఇచ్చేయండి. ఇస్తారా లేదా? లేదంటే నేను ఊరుకోను. నా బిడ్డ నాకు ఇచ్చేయండి. మీరు ఎంత చెప్పినా అర్థం చేసుకోరేంటి? మీరు ఒక అబద్ధాన్ని నమ్ముతున్నారు. వెళ్ళండమ్మా ఇక్కడ నుంచి. నా బిడ్డ నాకు ఇచ్చేదాకా నేను వెళ్ళను. మోహన్, వెళ్ళి ఇక్కడ నుంచి పంపించేసి. ఏంటండి ఇది? ఈమెను తీసుకురావద్దని చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు వచ్చారు? సార్ తీసుకెళ్ళండి సార్, తీసుకెళ్ళండి. మీరంతా దొంగలు. తీసుకెళ్ళండి సార్, తీసుకెళ్ళండి. నా బిడ్డను మాయం చేశారు. మీరు మట్టి కొట్టుకుపోతారు. వెళ్ళండి సార్, వెళ్ళండి. నాశనం అయిపోతారు. సార్ అది మిస్టర్ వాసుదేవ్, అనవసరంగా లేనిపోనివి ఆలోచించి మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి. నేను చెప్తున్నాను కదా, ఆ బిడ్డ మీ బిడ్డ. నెగిటివ్గా ఆలోచించకండి ప్లీజ్. బయలుదేరండి. ఏంటి ఇంకా చూస్తున్నారు? వెళ్ళండమ్మా, వెళ్ళండి. మీరు బాధపడకండి సార్, ఆవిడకి నిజంగానే మతి భ్రమించినట్టుంది. ఆవిడ మాటలు పట్టించుకోకండి. వాళ్ళు మళ్ళీ హాస్పిటల్కి రాకుండా నేను చూసుకుంటాను. మీరు ప్రశాంతంగా వెళ్ళి వర్క్ చేసుకోండి. హలో మేడం, నేను మోహన్ని మాట్లాడుతున్నాను. చెప్పు మోహన్. మీరు చెప్పినట్టే అన్నీ చేస్తున్నాను మేడం. మన ప్లాన్ ప్రకారం హాస్పిటల్లో గొడవ అవుతుంది మేడం. వెరీ గుడ్. మన ప్లాన్ పర్ఫెక్ట్ గా వర్కౌట్ అవుతుంది. అవసరమైతే అగ్నిలో ఆజ్యం పోసినట్టు ఈ గొడవని ఇంకా పెద్దది చేస్తాను మేడం. మీ ఆర్డర్ కోసం ఎదురు చూస్తున్నాను మేడం. చెప్తాను, తొందరపడద్దు. ఏదైనా ఉంటే ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేస్తాను. ఓకే మేడం. మరి ఓకే, అర్థమైంది. వచ్చి అమౌంట్ తీసుకెళ్ళు. థ్యాంక్స్ మేడం. వచ్చే ముందు కాల్ చేయడం మర్చిపోకు. తప్పకుండా మేడం. ఉంటాను మేడం.
ఐ కమిన్ మేడం? ఎస్ కమింగ్. గుడ్ న్యూస్ మేడం. మోహన్ ఇప్పుడే కాల్ చేశాడు. హాస్పిటల్లో పెద్ద గొడవ మొదలైందని చెప్పాడు. ఎక్సలెంట్. అక్కడ గొడవ మొదలైంది అంటే కృష్ణప్రసాద్ పతనం మొదలైనట్టే. వెల్డన్ వైశాలి. ఇది నిజంగానే వెరీ వెరీ గుడ్ న్యూస్. ఆ వార్డ్ బాయ్ మోహన్ కరెక్ట్గా ప్లాన్ ఎగ్జిక్యూట్ చేశాడు. మన చేతికి మట్టి అంటకుండా ఆ కృష్ణప్రసాద్ మీద బురద చల్లాలి అంటే ఆ మోహన్ గాడి అవసరం పడుతుంది. వాడు తోక జాడించకుండా మనం చెప్పినట్టు చేసేలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయి. ఓకే మేడం. ఇన్నాళ్ళు ఆ కృష్ణప్రసాద్కి గుడ్ టైం నడిచింది. ఇప్పుడు అది ఎక్స్పైర్ అయిపోయింది. ఈ రోజు నుంచి వాడికి బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. యు మే గో నౌ. ఓకే మేడం. అమాయకురాలైనా నా చెల్లెలి చావుకి కారణమైన నిన్ను వదిలిపెట్టను కృష్ణప్రసాద్. నీ వల్ల మా కుటుంబం పతనమైంది. ఇప్పుడు ఈ మెడికల్ ఫీల్డ్లో కూడా నాకు కాంపిటీషన్గా మారి సిటీలోనే నెంబర్ 1 డాక్టర్గా ఎదిగిపోయావు. చూస్తూ ఉండు. నీ పేరు, ప్రతిష్ట, విజయం, వైభవం అన్నింటినీ ఒక్కొక్కటిగా నాశనం చేసి నువ్వు పతనం అయ్యేలా చేస్తాను. నీ ఫెర్టిలిటీ సెంటర్ పేరు వింటేనే జనం చీ కొట్టేలా చేసి నిన్ను నడి రోడ్డు మీద నిలబెడతాను. పడుకోండి. నేను ఇప్పుడే వస్తాను. చెప్పండి ఎస్ఐ గారు. హలో, ఏంటి సార్ మాట్లాడట్లేదు? అలిగాను, బొంగుమూతి పెట్టాను. ఎందుకు? మధ్యాహ్నం రాని వాళ్ళ ఇంట్లో కొట్టావు కదా. కలహంలోనే సరసం ఉంటుందని ఏదో డైలాగ్ చెప్పారు. అయినా అప్పుడు కొడితే ఇప్పుడు నొప్పి పెట్టిందా? గట్టిగా తగిలిందా? కోర్టులో బల్లగుద్ది వాదించే చెయ్యి కొడితే తగలదా మరి? సారీ గౌతమ్ గారు, ఏదో ఫ్లోలో అలా కొట్టేశాను. ఐఎమ్ రియల్లీ వెరీ 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 సారీ. నేనే నీతో సారీ చెప్పించుకోవడానికి ఫోన్ చేయలేదు. చూడండి గౌతమ్ గారు, ఇదే ఛాన్స్ అన్నట్టు మళ్ళీ టెర్రస్ పైకి రమ్మని చెప్పకండి. నేను అస్సలు రాను. నేను అందుకు కాదు ఫోన్ చేసింది. అయినా నాకిప్పుడు అంత మూడ్ లేదు. మరెందుకు చేశారు? నిద్ర రావట్లేదా? కాదు, నిన్ను నిద్రపోవద్దని చెప్పడానికి చేశాను. అదేంటి, ఎందుకు నిద్రపోవద్దు? నాకు నిద్ర వస్తుంది. ఏయ్, ఏంటి అలా అంటావు? నీకు చెప్పాను కదా, నాకు ఫస్ట్ విషెస్ నువ్వే చెప్పాలని. మర్చిపోయావా? మర్చిపోయే గ్యాప్ కూడా ఇవ్వకుండా ఫోన్ చేసి మరీ గుర్తు చేస్తున్నారుగా. మళ్ళీ చెప్తున్నాను, నువ్వే నన్ను ఫస్ట్ విష్ చేయాలి. సరే. సరే అంటే కాదు, నేనిప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తాను. నువ్వే డైరెక్ట్గా ఈ బర్త్డే బాయ్ రూమ్కి వచ్చి విష్ చేయాలి. అర్థమవుతుందా?
అయ్యో గౌతమ్ గారు ఏం మాట్లాడుతున్నారు? ఆ టైంలో మీ రూమ్కి రావడం నా వల్ల కాదు, నేను రాను. ఎవరైనా చూస్తే ఇంకేమైనా ఉందా? నువ్వు ఏం చెప్పినా నేను వినను. నువ్వు వస్తున్నావు, విష్ చేస్తున్నావు, అంతే అంతే అంతే. హలో గౌతమ్ గారు, ఇప్పుడు ఆ రూమ్ లోకి ఎలా వెళ్ళాలి భగవంతుడా? ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తే నేను విష్ చేయలేను అనుకుంటున్నారా? గౌతమ్ గారు మీరు నన్ను తక్కువ అంచనా వేస్తున్నారు. ఒక్కసారి మైండ్లో ఫిక్స్ అయితే బ్లైండ్గా వెళ్ళిపోతా. మీకు ఫస్ట్ విషెస్ చెప్పేది నేనే. రెడీగా ఉండండి, వస్తున్నా. వెరీ గుడ్. మా సెక్యూరిటీ లాగే ఇతను కూడా దర్జాగా నైట్ డ్యూటీ చేస్తున్నాడు. ఇలాగే ఉండాలి.
స్టడీ. మందులో అన్ని నీళ్లు కలుపుకున్నా కూడా అయినా దాహం వేస్తుంది. ఏంటో ఈ మాయ రోగం ఎవడికే అర్థం కాదు. ఎంత పెద్ద సోమేశ్వరరావు ఇంట్లో తాగడానికి ఒక చుక్క మంచినీళ్ళు కూడా లేవా? ఛ! సరే. ఎక్కడ మంచినీళ్ళు దొరికినాయి. ఏది వాటరో ఏది క్వార్టరో తెలియట్లేదు. వాటరే. స్టడీ స్టడీ చంద్రమోహన్ స్టడీ. అమ్మని, మన ఇంట్లో దొంగలు పడ్డారా? బయట సెక్యూరిటీ ఉన్నారు, ఇంట్లో ఎస్ఐ గౌతమ్ ఉన్నాడు. తోపుతురు కాకపోయినా అలా ఫీల్ అయ్యే మా బాబు సోమేశ్వరరావు ఉన్నాడు. అలాంటి ఇంటికి దొంగతనానికి రావడానికి ఎంత ధైర్యం? రేయ్, ఈ చంద్రమోహన్ ఫుల్ ఛార్జింగ్ లో ఉన్నాడు రా. దొంగను కాదు కదా, దోమను కూడా లోపలికి రానే ఉన్నా. రేయ్, నీకు దబిడిదిబిడే. వస్తున్నాను రా, వస్తున్నా. అమ్మో, 12 అయిపోతుంది. ఇంకా 2 నిమిషాలే ఉంది. ఎంతలోనే ఎక్కడికి వెళ్ళిపోయాడబ్బా? ఏమైందబ్బా? నాకు మందు ఎక్కువైందా? ఇదే గౌతమ్ సార్ రూమ్ అయి ఉంటుంది. దొరికారు దొంగ. ఇదేంటి, నన్ను రమ్మని పిలిచి ఈయన హ్యాపీగా నిద్రపోతున్నారు. గౌతమ్ గారు, గౌతమ్ గారు. Many more happy returns of the day. రేయ్, నేను దొంగని సినిమాలో చూడటం తప్ప రియల్ లైఫ్ లో ఎలా ఉంటాడో ఒక్కసారి కూడా చూడలేదురా. ఒక్కసారి కూడా చూడలేదు. రేయ్, నువ్వు ఎలా ఉంటావురా? నాయనో, ఇలా తగులుకున్నావేంటి స్వామి? నువ్వు అమ్మ దొంగలో కృష్ణలాగా ఉంటావా, లేదంటే కొండవీటి దొంగలో చిరంజీవి లాగా ఉంటావా, లేదంటే భలే దొంగలో బాలకృష్ణలాగా ఉంటావా? నీ దివ్య మంగళ చోర రూపం ఒకసారి చూపించు
చూపించరా, చూసి తిలకేస్తాను. ఝాన్సీ, ఇది కళా నిజమా? నిజంగానే వచ్చావా? నాకు కలలానే ఉంది, కానీ ఈ కళ జీవితాంతం గుర్తుండిపోతుంది. వన్స్ అగైన్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. థ్యాంక్ యూ సో మచ్ ఝాన్సీ. ఏ కన్నులు చూడని చిత్రమే చూస్తున్నది నేడు నా ప్రాణమే. విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే గౌతమ్ సార్. మీతో చెప్పా కదా ఫస్ట్ విషెస్ నేనే చెప్తానని. అనుకున్నట్టే వచ్చి మీకు బర్త్డే విషెస్ చెప్పేశాను. ఫస్ట్ నన్ను విష్ చేసింది మీరు అనుకుంటున్నారు కదా, మీరు కాదు. మీకన్నా ముందు ఎగ్జాక్ట్గా 12 o'clockకి ఝాన్సీ వచ్చి నాకు బర్త్డే విషెస్ చెప్పింది.